హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 44. అధికార పదవీ వ్యవస్థ. అదితికి జన్మించిన పుత్ర పరంపర మొత్తానికి ఇంద్రుణ్ణి రాజుగా చేశాడు. ఇతడికి త్రిలోకాధిపత్యం కూడా ఇచ్చాడు. ఇతని దగ్గర చాలా విశేషాలు ఉన్నాయి. ఇతడు పుట్టినప్పుడే ఆ చుట్టుపక్కలలో ఉన్న బ్రాహ్మణులు ఈ దివ్య బాలుడు నేలకు తాకరాదని భావించి దర్పలతో పట్టుకున్నారు. దర్పలకే మరో పేరు కుశలు. అందుకే ఈ పిల్లవాడికి కౌశికుడు అనే మరో పేరు వచ్చింది. ఇతడు వజ్రధారి, మహాబలవంతుడు. ఇక బ్రహ్మదేవుడు చేసిన మిగిలిన ఆధిపత్య నిర్ణయాలను సంగ్రహంగా చెప్పేస్తాను. యజ్ఞాలు, తపస్సులు, గ్రహాలు, నక్షత్రాలు, బ్రాహ్మణులు, ఔషధాలు, వీటికి రాజు చంద్రుడు. ప్రజాపతులకు అధిపతి దక్షుడు. జలానికి అధిపతి వరుణుడు. పితృదేవతలకు యముడు. వాసనలకు, దేహదారులైన జీవులకు, శబ్దాలకు, ఆకాశానికి, బలానికి వాయువు. భూత ప్రేత పిశాచ గణాలకు, మరణ విధానాలకు, గోవులకు, ఆపదలను కలిగించే గ్రహాలకు, రోగాలకు, ఇతి బాధలకు అనగా అతివృష్టి, అనావృష్టి ఇత్యాది బాధలకు, అన్ని రకాల వ్రతాలకు మహాదేవుడు. యక్షులకు, రాక్షసులకు, గూహ్యకులకు, ధనానికి, రత్నాలకు కుబేరుడు. పాములలో సర్పజాతికి శేషుడు, నాగజాతికి వాసుకి, సరీసృప జాతికి తక్షకుడు. సముద్రాలకు, నదులకు, మేఘాలకు, వర్షాలకు ద్వాదశాదిత్యులలో చిన్నవాడైన పర్జన్యుడు. గంధర్వులకు చిత్రరథుడు. అప్సరసలకు మన్మథుడు. 4 కాళ్ళ జంతువులకు, వాహనాలకు నందీశ్వరుడు. దితి గర్భాన పుట్టిన దైత్య జాతికి హిరణ్యాక్షుడు రాజు. హిరణ్యకశిపుడు యువరాజు. కాలకేయ గణానికి మహాకాలుడు. ధనాయుష పుత్రులకు వృత్రాసురుడు. అశుభాలను సూచించే ఉత్పాతాలకు రాహువు. యుగాలు, అయనాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, తిథులు, అమావాస్య పౌర్ణములు, కలకాష్ట ముహూర్తాదులు, గ్రహాగతులు, గ్రహ సంయోగాలు, వాటి గణితాలు, వీటన్నిటికీ సంవత్సర దేవత. రెక్కలు గల పక్షులకు, బలమైన కంటిచూపు గల ప్రాణులకు, పాములలో భోగి జాతికి, వీటికి గరుత్మంతుడు. యోగ విద్యలకు, సాధ్యులకు అరుణుడు. ఇక త్రిలోకాధిపతి అయిన దేవేంద్రుడు బ్రహ్మదేవుడి అనుమతితో కొన్ని పదవీ విభాగాలు చేశాడు. తూర్పు దిక్కుకు విరతుడు అనే కశ్యపుత్రుడు. దక్షిణ దిక్కుకు యమధర్మరాజు. పడమర దిక్కుకు వరుణుడు. ఉత్తర దిక్కుకు కుబేరుడు. ఇలా ఆధిపత్య నిర్ణయాలు పూర్తి అయినాక బ్రహ్మదేవుడు ఆయా అధిపతులకు స్వర్గలోకంలోనే వేరే వేరే దివ్యలోకాలను ఏర్పాటు చేశాడు. ఉదాహరణకు ఇంద్రలోకము, అగ్నిలోకము ఇత్యాదిగా ఇవన్నీ దివ్యలోకాలు. పుణ్యాత్ములైన వారికి మాత్రమే లభించే లోకాలు. బ్రహ్మదేవుడు ఈ విధంగా లోక వ్యవస్థ కూడా చేసి తన స్వస్థానమైన పుష్కర క్షేత్రానికి వెళ్ళిపోయాడు. ఆధిపత్యాలను పొందిన ఆయా దేవతలు అంతా తమ తమ లోకాలలో సుఖంగా ఉంటూ మానవులు చేసే యజ్ఞాలలో తమ తమ భాగాలను అనుభవిస్తూ తమ తమ విధులను నిర్వహించుకుంటున్నారు. వరాహస్వామిచే హిరణ్యాక్ష వధ. యజ్ఞవరాహస్వామి భూమి మీద పర్వత వ్యవస్థ చేస్తూ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు పర్వతాలు ఇటు అటు జరిగి భూమి యొక్క సమతుల్యాన్ని సుస్థిరం చేసేందుకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పర్వతాలు ఎగిరేందుకు వీలుగా రెక్కలను ఏర్పాటు చేశాడు. కానీ కొంతకాలం పోయేసరికి ఈ పర్వతాలు తమ రెక్కలతో యథేచ్ఛ సంచారాలు చేస్తూ ఒకప్పుడు పశ్చిమ సముద్రంలో జలక్రీడలు చేయటం మొదలుపెట్టాయి. అప్పటికి అక్కడ హిరణ్యాక్షుడు రాక్షస జాతులకు రాజై రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఈ పర్వతాలకు, రాక్షసులకు తాత్కాలికంగా స్నేహం కుదిరింది. ఆ స్నేహ ప్రసంగాలలో పడ్డ పర్వతరాజులు కశ్యప సంతానంలో రాక్షసులే పెద్దవాళ్ళైనప్పటికీ బ్రహ్మదేవుడు త్రిలోకాధిపత్యాన్ని వయస్సులో చిన్నవాళ్ళైన దేవతలకే అప్పజెప్పేశాడు అని చెప్పారు. ఈ వార్త హిరణ్యాక్షుడికి చేరింది. అతడు అసూయతో మండిపడ్డాడు. అతడి చుట్టూతా ఉన్న మంత్రులంతా అగ్నికి ఆజ్యం పోశారు. ఆ మంటలు అంటుకొని కొద్దిసేపటిలోనే రాక్షస వీరులు అంతా కలిసి మనం దేవతల మీదికి యుద్ధానికి పోవలసిందే అనే నిర్ణయానికి వచ్చేశారు.
రాక్షసులది మూర్ఖపు పట్టు కదా. వారు అప్పటికప్పుడే తన సైన్యాలన్నింటినీ సమీకరించుకొని దేవరాజ్యం మీదికి యుద్ధానికి దూకేశారు. ఈ వార్త తెలిసిన దేవతాపక్షం కూడా యుద్ధానికి సన్నద్ధమైపోయింది. పూర్వం దేవదానవ యుద్ధాలలో వర్ణించినట్లుగానే రెండు పక్షాల వారు ఎవరి ఆయుధాలను వారు తీసుకొని ఎవరి వాహనాలు వారు ఎక్కి చాలా ఆర్భాటంగా యుద్ధానికి దిగిపోయారు. రాక్షస పక్షాన్ని హిరణ్యాక్షుడు ముందుగా నడిపిస్తున్నాడు. దేవత పక్షాన్ని దేవేంద్రుడు ఐరావతం మీద కూర్చొని ముందుండి నడిపిస్తున్నాడు. యుద్ధం మొదలైపోయింది. రాక్షసులదే కొంచెం పైచేయిగా ఉంది. ఇంతలో హిరణ్యాక్షుడి నోట్లో నుంచి పెద్ద పెద్ద మంటలు, పొగ, సుడిగాలి బయలుదేరాయి. వాటి దెబ్బకు దేవతా సైన్యాలు అడుగు వెనక్కి వేస్తున్నాయి. ఇంతలో దేవేంద్ర హిరణ్యాక్షుల మధ్య అస్త్రయుద్ధం మొదలైపోయింది. ఆ యుద్ధం ఎక్కువ దూరం సాగకముందే హిరణ్యాక్షుడు తన తపోబలంతో సంపాదించిన క్రొత్త అస్త్రం ఏదో ప్రయోగించాడు. దానితో దేవేంద్రుడు బిగిసిపోయాడు. ఇక కదలలేదు. ఇది చూసి దేవతలు భయపడిపోయారు. ఈ సన్నివేశాన్ని అదృశ్య రూపంలో గమనిస్తున్న నారాయణ భగవానుడు వెనువెంటనే మళ్ళీ యజ్ఞవరాహ రూపాన్ని ధరించి ఈ మాటు ఆ రూపంలోనే రెండు చేతులను కల్పించుకొని వాటిలో శంఖ చక్రాలను ధరించి సరాసరి యుద్ధ రంగానికి వచ్చేశాడు. ఆయన వస్తూనే తన శంఖాన్ని గట్టిగా పూరించాడు. ఆ శంఖనాదానికి రాక్షస వీరులంతా భయపడిపోయి తలో పక్కకి పారిపోసాగారు. అది గమనించిన హిరణ్యాక్షుడు కోపంతో మండిపడుతూ ఇతనెవడు అని గర్జించాడు. పక్కన ఉన్నవారు ఈయనే శ్రీ మహావిష్ణువు అని వార్త అందించారు. దాంతో మండిపడిన హిరణ్యాక్షుడు సరాసరి వరాహస్వామికి ఎదురుగా వచ్చి రకరకాల ఆయుధాలను ఆయన మీదికి ప్రయోగించాడు. అవన్నీ ఆయన హూంకారానికి నేలకు రాలిపోయాయి. అయినా కూడా హిరణ్యాక్షుడు జంకకుండా వరాహస్వామి మీదికి దూకుతూనే ఉన్నాడు. అది గమనించిన యజ్ఞవరాహస్వామి ఆగ్రహించి తన చేతిలో ఉన్న చక్రాయుధాన్ని హిరణ్యాక్షుడి మీదికి ప్రయోగించాడు. హిరణ్యాక్షుడు కన్ను మూసి తెరిచేలోగా ఆ చక్రం వచ్చి హిరణ్యాక్షుడి తలను తుంచి నేల మీద పడవేసింది. ఈ దెబ్బతో మిగిలిన రాక్షస వీరులు అంతా ఆ చుట్టుపక్కలలో కనిపించకుండా పారిపోయారు. అప్పుడు యజ్ఞవరాహస్వామి దేవేంద్రుడి దగ్గరికి వచ్చి అతడి అస్త్ర బంధాలను విడిపించి ఇతర దేవతలను కూడా తగిలిన గాయాలను మాన్పించి మందహాసం చేస్తూ అనుగ్రహించాడు. అప్పుడు దేవతలంతా వరాహస్వామి ముందుకు వచ్చి కృతజ్ఞతాబద్ధ హృదయులై ఆయనను అనేక రకాలుగా స్తుతిస్తూ భగవాన్, ఇవాళ మేము నీ వల్ల బ్రతికి బయటపడ్డాము. ఇప్పుడు నీకు మేము ఏం చేయగలం? మేము నీ పాదసేవ కోరుకుంటున్నాం అని మనవి చేశారు. అప్పుడు శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు. ఓ దేవతలారా, నేను పూర్వం మీకోసం కొన్ని లోకాలను, కొన్ని విధులను ఏర్పాటు చేశాను. నేను చేసిన ఏర్పాట్లను మీరు జాగ్రత్తగా రక్షించండి చాలు. నేను మీకు పూర్వం కొన్ని నియమాలు చేశాను. మీరు సజ్జనుల పట్ల ఎలా ఉండాలో, దుష్ట జనుల పట్ల ఎలా ఉండాలో చెప్పి ఉన్నాను. నేను చెప్పింది చెప్పినట్లు చేయండి. యజ్ఞ యాగాది సత్కర్మలు ఆచరించే వారికి స్వర్గాది లోకాలను ప్రసాదించండి. వర్ణాశ్రమ ధర్మాలను యథావిధిగా పాలించే వారికి ఉత్తరోత్తర అభివృద్ధిని, చివరకు స్వర్గ ప్రాప్తిని అనుగ్రహించండి. ఈ ధర్మాలను అతిక్రమించే వారు నశించేటట్లు చేయండి. సత్యనిష్ట గలవారికి, యుద్ధాలలో వెన్ను చూపని వారికి, దానాలలో వెనుకడుగు వేయని వారికి, ఇతరులలో దోషాలను చూడని వారికి స్వర్గ సుఖాలను ప్రసాదించండి. ధర్మశ్రద్ధ లేని వారు, కాముకులు, ధనమాత్ర చింతకులు, వంచకులు, పండితులను నిందించేవారు, నాస్తికులు నరకానికి వెళ్ళేటట్లు చేయండి. దేవతలారా, మీరు ఈ పనులు చేస్తే చాలు. నాకు వేరే పాదసేవలు అక్కర్లేదు. నేనుండగా మిమ్మల్ని ఏ శత్రువులు బాధించలేరు. మీకు శుభమగుగాక అని ఇలా అనుగ్రహించిన యజ్ఞవరాహస్వామి అక్కడికక్కడే అంతర్ధానమైపోయాడు. దేవతలు ఆశ్చర్యపోతూ ఆ స్వామికి మళ్ళీ మళ్ళీ నమస్కారాలు పెట్టుకుంటూ తమ లోకానికి తాము వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళినాక దేవేంద్రుడు జరిగిన యుద్ధాన్ని, దాని కారణాలను సమీక్షించి చూశాడు. ఆ సమీక్ష సమావేశంలో ఈ యుద్ధం మొత్తానికి మూల కారణం పర్వతాల దగ్గరే ఉంది అని తేలింది.
అప్పుడు ఆగ్రహించిన దేవేంద్రుడు పర్వతాలన్నింటినీ వాటి వాటి యథాస్థానాలలో నిలబెట్టి ఇక మళ్ళీ అవి కదలటానికి వీలు లేకుండా వాటి రెక్కలను తన వజ్రాయుధంతో నరికేశాడు. ఆ సందర్భంలో మైనకా పర్వత దేవత మాత్రం తాను సముద్రంలో దాక్కొని ఉంటానని, ఇక బయటికి రానని, కనుక తన రెక్కలు నరకవద్దని దేవేంద్రుణ్ణి శరణు వేడాడు. దేవేంద్రుడు దానికి అంగీకరించి మైనాకుడి రెక్కలు నరకకుండా అతడిని సముద్ర గర్భంలోకి పంపించేశాడు. జనమేజయ, నీవు అడిగిన వరాహ అవతార విశేషాలను నీకు ఒకంత విస్తారంగా చెప్పాను. ఈ అవతార రహస్యాలన్నీ వేదాలలో నిగూఢంగా ఉన్నాయి. మా గురువు గారైన వ్యాసుల వారి ద్వారా నాకు తెలిసాయి. ఈ అవతార కథలో అనేక సంకేతార్థాలు ఉన్నాయి, ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి, ఉపాసనా ప్రక్రియలు ఉన్నాయి. అందువల్ల ఈ కథను యోగ్యులైన వారికి మాత్రమే వినిపించాలి, అయోగ్యులకు నాస్తికులకు వినిపించరాదు. యోగ్యులైన వారు ఈ కథను విని మననం చేసుకుంటే వారికి అన్ని కోరికలు తీరుతాయి, ఆయుష్యం పెరుగుతుంది, రాజ్యం లభిస్తుంది, జయం సిద్ధిస్తుంది, దేవతానుగ్రహము, నారాయణ అనుగ్రహం కూడా లభిస్తాయి. ఈ మహామహితాత్ముడైన యజ్ఞవరాహ స్వామికి మనసారా నమస్కరించు. నరసింహావతార కథ. జనమేజయ, ఇక వరాహ అవతారం తర్వాత శ్రీహరి స్వీకరించిన నరసింహ అవతారం గురించి నీకు వివరిస్తాను. ఈ విధంగా హిరణ్యాక్షుడి సంహారం అయిపోయాక అతని తమ్ముడైన హిరణ్యకశిపుడు నీళ్లలో నిలబడి 11,500 సంవత్సరాల పాటు ఏకదాటిగా మౌన దీక్ష పురస్సారంగా తీవ్ర తపస్సు చేశాడు. అప్పటికి ఇంకా కృతయుగం నడుస్తుంది. ఆ యుగవాసులకు కూడా ఆశ్చర్యకరమైన అతడి దీక్షా దక్షతను బ్రహ్మదేవుడు సంతోషపడి పరివార సమేతుడై అతడికి ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. హిరణ్యకశిపుడు చేతులు జోడించి ఇలా వరాలు కోరుకున్నాడు. దేవదేవా, బ్రహ్మదేవా, దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగజాతి వారు, రాక్షసులు, మానవులు, పిశాచ జాతి వారు, వీరు ఎవరి వల్ల నాకు మరణం ఉండటానికి వీల్లేదు. ఏ మహర్షి శపించినా ఆ శాపం నాకు తగలటానికి వీలు లేదు. ఏ ఆయుధం కాని, ఏ అస్త్రం కాని, ఏ పర్వతం కాని, ఏ చెట్టు కాని, ఎండిన కట్టే కాని, పచ్చి పుల్ల కాని, ఇవేవీ నా సంహారానికి కారణం కాకూడదు. స్వర్గంలో కాని, పాతాళంలో కాని, ఆకాశంలో గాని, భూమి మీద గాని, ఇంట్లో కాని, బయట కాని, రాత్రి గాని, పగలు గాని, వీటిలో ఎక్కడా నాకు మరణం ఉండటానికి వీల్లేదు. నేను అసలే మృత్యువు లేకుండా ఉండాలని కోరుకుంటున్నానని అపోహపడొద్దు. నాకు అంత అత్యాశ లేదు. ఆయుధాలతో కాకుండా కేవలం చేతి దెబ్బతో నన్ను, నా పరివారాన్ని సంహరించగలవాడు ఎవడైనా ఉంటే అలాంటి వాడి ద్వారా నాకు మరణం సంభవించుగాక. సూర్యుడికి, చంద్రుడికి, వాయువుకి, అగ్నికి, జలానికి, ఆకాశానికి, నక్షత్రాలకి, దిక్కులకి అన్నింటికీ నేనే అధిపతిని కావాలి. అంతేకాదు, కామానికి, క్రోధానికి, వరుణుడికి, ఇంద్రుడికి, యముడికి, కుబేరుడికి, ధనాధ్యక్షులకు, యక్షులకు, కింపురుషులకు, ఇతర దేవజాతి వారందరికీ అధిపతిని కావాలి. నేను కోరుకున్న ఆయుధాలు, అస్త్రాలు కూడా ఆయా యుద్ధ సమయాలలో స్వస్వరూపంతో నాకు సాక్షాత్కరించి నేను చెప్పిన పనులు చేయాలి. దేవా, ఈ వరాలతో నన్ను అనుగ్రహించు అని బ్రహ్మదేవుడు అతను కోరిన వరాలన్నీ ఇచ్చేసి తన పరివారంతో సహా తన లోకానికి వెళ్ళిపోయాడు. ఈ వార్త తక్షణమే దేవజాతి వారికి చేరింది. వారు కంగారు పడుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా గగ్గోలు పెట్టారు. దేవదేవా, బ్రహ్మదేవా, మమ్మల్ని సృష్టి చేసిన వాడివి నువ్వే, మాకు ఆధిపత్యాలు ఇచ్చిన వాడివి నువ్వే, మమ్మల్ని స్వర్గంలో కూర్చోబెట్టిన వాడివి నువ్వే, మాకు మానవ లోకంలో నుంచి హావ్య కవ్యాల రూపంలో యజ్ఞ భాగాలు అందే ఏర్పాటు చేసిన వాడివి కూడా నువ్వే. ఇలాంటి నువ్వే ఇవాళ హిరణ్యకశిపుడికి అలాంటి వరాలు ఇచ్చేస్తే ఇక మాకు దిక్కేమిటి, మాకు రక్షణ ఏమిటి? కనుక ఓ ప్రభు, ఆ రాక్షసుడు త్వరగా సంహారం అయ్యే మార్గం ఏదో నువ్వే ఆలోచించాలి అని. దేవతల మాటలు విన్న బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. దేవతలారా, మీకు తెలియనిది ఏముంది? తపస్సు చేసిన వాడు దానికి ఫలితమైన పుణ్యాన్ని అనుభవించి తీరవలసిందే. అందుకే ఆ హిరణ్యకశిపుడి తపస్సు ఇంకా పెరిగిపోకుండా ఉండటం కోసం నేను త్వరగా వెళ్ళి వరాలు ఇచ్చి వచ్చాను. ఈ తపస్సు యొక్క ఫలితాన్ని వాడిని పొందనీయండి. ఆ తపోబలం తగ్గేసరికి శ్రీ మహావిష్ణువే పూనుకొని అతన్ని తప్పకుండా సంహరిస్తాడు.
ఇందులో మీరు సందేహం పెట్టుకోకండి, నిర్భయంగా వెళ్ళిరండి అని. ఈ మాటలు విన్న దేవతలు కొంతవరకు తృప్తిపడి ఎవరి స్థానాలకు వారు వెళ్ళిపోయారు. ఇక హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన కొద్దిసేపటికే రెచ్చిపోయాడు. అతడు మున్ముందుగా తపస్సు చేసుకుంటున్న మహర్షుల మీదకు విరుచుకుపడి ఆ తపస్సులను నాశనం చేశాడు. ఎందుకంటే వాళ్ళ తపోబలాల వల్లే దేవతల బలం పెరుగుతోందని అతడికి తెలుసు. అలాగే భూలోకంలో జరిగే యజ్ఞ యాగాది క్రతువులన్నింటినీ కూడా అతను పూర్తిగా విధ్వంసం చేసి పారేశాడు. ఆ విధంగా దేవతలకు యజ్ఞ భాగాలు అందే అవకాశం లేకుండా చేశాడు. ఆ తర్వాత అతడు స్వర్గలోకం మీదికి దండెత్తి దేవజాతుల వారందరినీ పారద్రోలి తనే స్వర్గంలో మకాం పెట్టి త్రిలోకాధిపతిగా రాజ్యం చేయటం ప్రారంభించాడు. ఆ తర్వాత హిరణ్యకశిపుడు భూలోకంలో మళ్ళీ యజ్ఞయాగాదులు జరిగేటట్లు చేసి ఈ యజ్ఞ భాగాలన్నీ తన రాక్షస జాతి వారికి అందేటట్లు ఏర్పాటు చేశాడు. దీనితో రాక్షసుల బలం మరింత పెరిగిపోతోంది. ఆ దశ వచ్చేసరికి దేవతలు ఇక తట్టుకోలేక సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ఇలా ప్రార్థించారు. దేవదేవా నారాయణ, మాకేగాక బ్రహ్మాది దేవోత్తములకు కూడా నువ్వే పరమగతివి. అందుకే మేము నిన్ను శరణు పొందుతున్నాము. మహారాక్షసుడైన హిరణ్యకశిపుడు పెట్టే బాధలు ముల్లోకాలు తట్టుకోలేకపోతున్నాయి. మేము కూడా ఏమీ చెయ్యలేకపోతున్నాము. కనుక ఓ దేవదేవా, నువ్వే స్వయంగా పూనుకొని ఈ దుష్ట రాక్షసుని సంహరించు అని. విష్ణుమూర్తి ప్రసన్నుడై దేవతలకు అభయమిచ్చి, దేవతలారా, ఆ రాక్షసుడు మీకు లొంగడని నాకు తెలుసు. అతడి సంగతి నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అని వారిని ఓదార్చి పంపించేశాడు. దేవతలు వెళ్ళినాక శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడి వరాలన్నీ గుర్తు చేసుకుని ఇతన్ని సంహరించాలంటే నేను ఏ రూపం స్వీకరించాలా అని ఆలోచించి క్రింది భాగంలో మానవ రూపము, పై భాగంలో సింహ రూపము గల విచిత్రమైన నరసింహ రూపాన్ని స్వీకరించాడు. ఈ విచిత్ర రూపంతో స్వామి హిరణ్యకశిపుడు కొత్తగా నిర్మించుకున్న సభాభవనం దగ్గరికి చేరాడు. హిరణ్యకశిపుడు తన రాజ్యంలో బాగా స్థిరపడ్డాక హిమాలయ పర్వత ప్రాంతంలో పెద్ద సభాభవనం ఒకటి కట్టించుకున్నాడు. ఈ సభాభవనం నేల మీద లేదు, ఆకాశంలో ఉంది. దాని పొడవు 150 యోజనాలు, వెడల్పు 100 యోజనాలు, ఎత్తు 5 యోజనాలు. అంత విశాలమైనది ఈ భవనం. ఈ మహాభవనానికి హిరణ్యకశిపుడి సంకల్పం ప్రకారం ఆకాశ గమనం చేయగల శక్తి ఉంది. దాని లోపలి వాతావరణము, నీరు కూడా వేసవి కాలంలో చల్లగా ఉంటుంది, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. అంటే ఇవాల్టి ఎయిర్ కండిషనింగ్ వంటి పరిస్థితి ఉన్నదన్నమాట. ఆ భవనంలో అనేక వేల రత్న సింహాసనాలు ఏర్పాటై ఉన్నాయి. వాటి మధ్యలో అక్కడక్కడ చెరువులు, చెట్లు కూడా ఉన్నాయి. ఆ చెట్లకు పూలు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి. గమనిక, సభాభవనం మధ్యలో కాయలు కాచే చెట్లు అంటున్నారు కనుక అది పెద్ద పెద్ద వృక్షాలై ఉండేందుకు వీలు లేదు. ఈనాటి వామన వృక్షాల వంటి వృక్షాలు ఆనాడు కూడా ఉండేవేమోనని పరిశోధకులు పరిశీలించవలసి ఉంది. ఆ భవనంలో కూర్చున్న సభాసదులు అభిరుచులకు తగినట్లుగా పానీయాలు, పలహారాలు అందించే ఏర్పాట్లన్నీ అక్కడ సమృద్ధిగా ఉన్నాయి. నరసింహ భగవానుడు ఆ సభాభవనంలోకి ప్రవేశించి ఆ సభా విశేషాలను గమనిస్తూ సభలోని ప్రధాన వేదిక వంక చూశాడు. ఆ సమయానికి అక్కడ హిరణ్యకశిపుడు నిలువెల్లా దివ్య ఆభరణాలతో అలంకారాలు చేసుకొని నిలువెత్తు సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. సభా వేదికకు ఇటు అటు వందల కొద్ది అప్సరసలు నాట్యాలు చేస్తున్నారు. సభాభవనంలో వేల కొలది ప్రధాన రాక్షస వీరులు దివ్యాలంకార భూషితులై సింహాసనాలలో కూర్చొని ఉన్నారు. కొందరు మహావీరులు బయటకు పోతున్నారు, కొందరు లోపలికి వస్తున్నారు. ఆ సభలో కూర్చున్న ప్రధాన వీరులలో హిరణ్యకశిపుడి కొడుకైన ప్రహ్లాదుడు, అతడి కొడుకైన విరోచనుడు, అతడి కొడుకైన బలి మొదలైన ప్రముఖులు చాలా మంది ఉన్నారు. నరసింహస్వామి ఇటువంటి మహాసభలోకి ప్రవేశించి హిరణ్యకశిపుడి వంక తేరిపారా చూడసాగాడు. హిరణ్యకశిపుడు కూడా ఈ క్రొత్త రూపం వంక వింతగా చూడసాగాడు. అది గమనించిన సభాసదులు కూడా వెనక్కి తిరిగి కొత్తగా వచ్చిన వింత నరసింహ స్వరూపాన్ని ఆశ్చర్యపోతూ చూడసాగారు. అలా చూస్తున్న వారిలో హిరణ్యకశిపుడు పుత్రుడైన ప్రహ్లాదుడు నరసింహ రూపాన్ని మరింత నిశితంగా పరిశీలించి చూస్తూ ఉచ్చైస్వరంతో ఇలా చెప్పసాగాడు.
మహాప్రభు, రాక్షస రాజా, ఇలాంటి విచిత్ర రూపాన్ని గురించి ఎక్కడా కనీ విని ఉండలేదు. ఈ వింత రూపంలో నాకు ముల్లోకాలు కనిపిస్తున్నాయి. సప్త కుల పర్వతాలు, నదులు, సముద్రాలు, వనాలు, లోకాలు అన్నీ కనిపిస్తున్నాయి. యక్ష కిన్నర గంధర్వాది దేవజాతులు, దేవేంద్రాలు, దేవవీరులు కూడా కనిపిస్తున్నారు. వారే కాదు, దైత్య దానవ రాక్షస జాతుల వారు, వారిలో ప్రధానులు, చివరికి మీరు కూడా కనిపిస్తున్నారు. ఇన్ని వివరాలెందుకు? ఈ ముల్లోకాలలో ఉన్న ప్రధాన పదార్థాలన్నీ నాకు ఈ వింత నారసింహ దేహంలోనే కనిపిస్తున్నాయి. ఈ రూపం ఎంతో తేజోవంతంగా ఉంది. జడలు విదుల్చుకుంటూ మహోగ్రంగా ఉంది. ఇది మన దానవ జాతి యొక్క నాశనం కొరకై వచ్చిందేమో అని నా మనస్సుకు అనిపిస్తుంది అని ప్రహ్లాదుడు ఈ విధంగా పలికి కొంతసేపు ఆలోచించి అక్కడి నుంచి తూర్పు దిక్కుకు వెళ్ళిపోయి తల వంచుకొని ధ్యానంలో మునిగిపోయాడు. ఈ మాటలు విన్న హిరణ్యకశిపుడు, ముందు ఆ క్రొత్త మృగాన్ని పట్టుకోండి, బంధించండి, అవసరమైతే నరికేయండి అని గట్టిగా అరిచాడు. వెంటనే అక్కడ ఉన్న రాక్షస వీరులంతా మహోత్సాహంగా రకరకాల ఆయుధాలు తీసుకొని ఆ నరసింహమూర్తిని బంధించే ప్రయత్నాలు చేశారు. ఆ క్రొత్త మృగం వాళ్ళకి లొంగకపోగా వాళ్ళందరినీ చిన్నాభిన్నం చేసి సభ అంతా కలయ తిరిగి ఆ సభను పూర్తిగా భగ్నం చేసి పారేసింది. ఇది చూసిన హిరణ్యకశిపుడు మండిపడి కళ్ళు ఎర్రగా చేసుకొని సభావేదిక మీద నుంచే ఆ కొత్త మృగం మీదికి శస్త్రాలను కాకుండా అస్త్రాలను ప్రయోగించడం మొదలు పెట్టాడు. నరసింహస్వామి జూలు విదిలిస్తూ నోరు తెరుచుకొని వేసిన అస్త్రాలను వేసినట్లే మృంగివేయసాగాడు. దానితో పట్టుదల పెరిగిన హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడు తనకి ఇచ్చిన వరప్రభావం వల్ల ఎక్కడెక్కడి అస్త్రాలను గుర్తు తెచ్చుకొని వాటన్నింటినీ నరసింహస్వామి మీద ప్రయోగించసాగాడు. అలా ప్రయోగించిన వందల కొలది అస్త్రాలలో విష్ణుమూర్తి ప్రయోగించిన విష్ణు చక్రాస్త్రం, శివుడు ప్రయోగించే పాశుపతాస్త్రం, బ్రహ్మదేవుడు ప్రయోగించే బ్రహ్మాస్త్రం కూడా ఉన్నాయి. అయినా నరసింహస్వామి ఒంటి మీద ఒక చిన్న గాయం కూడా కాలేదు సరికదా. గుహలోకి దోమలు పోయినట్లుగా ఆ అస్త్రాలన్నీ ఆ స్వామి నోట్లోకి వెళ్ళిపోయాయి. ఈలోగా రాక్షస సైన్యం అంతా పోగై రకరకాల ఆయుధాలతో స్వామిని ముంచెత్తేశారు. ఆ అస్త్రాలన్నీ కొండ మీద పడ్డ మిడతల్లాగా స్వామి మీద పడి నేలకు రాలిపోయాయి. దాంతో రాక్షసులు తమ రాక్షస మాయలను ప్రయోగించడం ప్రారంభించారు. రాళ్ల వర్షం కురిపించారు, నీళ్లు వర్షం కురిపించారు, నిప్పుల వర్షం కురిపించారు, చీకటి కమ్మించారు, ఇంకా ఎన్నెన్నో చేశారు. మాయాధీశుడైన స్వామి ముందు ఈ రాక్షస మాయలన్నీ సూర్యుడి ముందు దివిటిల్లాగా వెలవెలపోయి విఫలమైపోయాయి. దీంతో దిక్కుతోచని రాక్షసులు హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్లి నువ్వే శరణు అంటూ దండాలు పెట్టారు. హిరణ్యకశిపుడికి ఒళ్ళు మండిపోయింది. కోపంతో ఎగిరిపడ్డాడు. ఆ దెబ్బకు భూమి అంతా కంపించిపోయింది. అయినా ఏం చెయ్యాలో తోచక హిరణ్యకశిపుడు చుట్టంతా పరిశీలించి చూశాడు. అలా చూసేసరికి ఎటు చూసినా మహోపద్రవాన్ని సూచించే అపశకునాలే కనిపిస్తున్నాయి. ఆకాశంలో గ్రహగతులు బాగా లేవు, నేల మీద మృగాల గతులు బాగా లేవు, కనీసం వృక్షజాతి ప్రవర్తన కూడా సరిగా లేదు. ఒక పండులో మరో పండు పుడుతోంది, పువ్వులో మరో పువ్వు పుడుతోంది. తాము పూజలు చేసే దేవతా విగ్రహాల కంటిరెప్పలు పైకి కిందకి కదులుతున్నాయి. కొన్ని విగ్రహాలు నవ్వుతున్నాయి, కొన్ని ఏడుస్తున్నాయి, కొన్ని విగ్రహాల నుంచి పొగలు వస్తున్నాయి. గుళ్ళల్లో ఉండే చెట్లు అకారణంగా కూలిపోతున్నాయి. ఇలా అనేక దుశ్శకునాలను గమనించిన హిరణ్యకశిపుడు మనస్సులో కలత చెంది దగ్గరలో ఉన్న శుక్రాచార్యుల వారిని పిలిచి, గురుదేవా, ఈ శకునాలన్నీ ఇలా ఉన్నాయేమిటి? వీటికి ఫలితం ఏమిటి అని అడిగాడు. శుక్రాచార్యుడు నిస్సహాయంగా చూసి, మహారాజా, ఈ శకునాలన్నీ రాజ్య నాశనాన్ని, రాజమరణాన్ని సూచిస్తున్నాయి. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, నీకు శుభం కలుగుగాక అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హిరణ్యకశిపుడు మనస్సు బాగా కల్లోలమైపోయింది. అతడికి బ్రహ్మదేవుడి దగ్గర తమ కోరుకున్న వరాలలో తన మరణం గురించి తను కోరుకున్న మాట గుర్తుకు వచ్చింది. ఆ మాట నిజమవుతుందేమో అని గుండె దడదడలాడింది. అయినా అతడు త్వరలోనే తేరుకొని ప్రయోగించడానికి వేరే అస్త్రాలు లేవు కనుక తన గదను తీసుకొని నరసింహస్వామి మీదకి ఒక్క దూకు దూకేశాడు. ఆ దూకిన దాటికి ఆ సభాభవనం మాత్రమే కాక పూర్వం యజ్ఞవరాహస్వామి ఏర్పాటు చేసిన పర్వతాలు కూడా కంపించిపోయాయి.
ఈలోగా దేవతలలో ముఖ్యులు అదృశ్య రూపంలో నరసింహస్వామి దగ్గరికి వచ్చి, దేవా నువ్వే మాకు దిక్కు, ఈ మహారాక్షసుని నువ్వు తప్పితే మరొకరు దండించలేరు, ఇక ఆలస్యం చెయ్యవద్దు అని ప్రార్థించారు. ఆ మాటలు విన్న నరసింహస్వామి భూమి ఆకాశం కూడా దద్దరిట్లేట్టుగా పెద్ద సింహనాదం చేశాడు. ఆ నాదానికి కొన్ని వేల మంది రాక్షసులకు గుండెలు పగిలి అక్కడికక్కడే కూలిపోయారు. మిగిలిన మహావీరులు హిరణ్యకశిపుడితో పాటు నరసింహస్వామి మీదికి దూకారు. నరసింహస్వామి జూలు విదిలిస్తూ ఎదురు గంతు వేసి తన మీదికి దూకుతున్న హిరణ్యకశిపుడి గుండెల మీద తన పంజాతో గట్టిగా కొడుతూ గొప్ప ఓంకారనాదం చేశాడు. ఆ దెబ్బకు ఆ నాదానికి హిరణ్యకశిపుడి గుండె చీలిపోయి అతడు నేల మీద పడిపోయాడు. ఆ తర్వాత నరసింహస్వామి మిగిలిన రాక్షస వీరుల గుండెలను కూడా అదే విధంగా చీల్చి పారేశాడు. కొద్ది క్షణాలలో రాక్షస సైన్యం అంతా శూన్యమైపోయింది. అది చూసిన దేవతలే ఆశ్చర్యపోయి స్వామి దగ్గరికి వచ్చి ఆయనను అనేక రకాలుగా స్తుతిస్తూ ఇలా అన్నారు: ప్రభు నారాయణ, నువ్వు ధరించిన ఈ అపూర్వ రూపం అద్భుతమైనది. ఈ రూపాన్ని భవిష్యత్ కాలంలో అనేక మంది ఉపాసకులు ఉపాసించి ఈ రూపం ద్వారాను ఓంకారం ద్వారాను నిన్ను చేరుకుంటారు. నీ అనుగ్రహం వల్ల మళ్ళీ మాకు మా స్థానాలు లభించాయి. ఎల్లప్పుడూ నువ్వే మాకు రక్ష అని. అప్పుడు బ్రహ్మదేవుడు నరసింహస్వామి దగ్గరికి వచ్చి, దేవా ఈ రూపాలన్నింటికీ మించిన కూటస్థ పర్వతత్వానికి నువ్వే, నీకు నాశనమే లేదు అంటూ ప్రారంభించి 14 శ్లోకాలతో అద్భుతమైన పరతత్వ స్తోత్రం చేశాడు. ఇంతలో దేవతల వాద్యాలు మ్రోగాయి, అప్సరసలు నాట్యాలు వేశారు, దేవతలు ఉత్సవాలు జరుపుకున్నారు. అప్పుడు నరసింహస్వామి తన యొక్క నరసింహ స్వరూపాన్ని అక్కడే ఒక విగ్రహంగా అంటిపెట్టేసి తన యొక్క నారాయణ స్వరూపాన్ని స్వీకరించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. జనమేజయ, ఈ విధంగా నరసింహ అవతారాన్ని స్వీకరించిన శ్రీహరి ఆ తర్వాత కొంతకాలానికి వామన అవతారం స్వీకరించాడు. ఆ పవిత్ర కథను చెప్పవలసి ఉంది. అయితే ఈ అవతార ప్రాదుర్భావానికి చాలా పెద్ద పూర్వరంగం ఉంది. అనేక ఉపకథలను చెబితే కాని వామన అవతార ప్రయోజనము తత్వము అర్థం కావు. కనుక ఆ కథలను క్రమంగా వివరిస్తాను.